ఏంట్రా అలా ఉన్నావు? ఎవరి మీద అంత కోపం? ఎందుకలా ఉన్నావు? కోపంగా ఉన్నవాణ్ణి ఎందుకు కోపంగా ఉన్నావంటే వాళ్ళ కోపం పెరుగుతుంది కానీ తగ్గదు. వదిలేసే అమ్మా. హలో శౌర్య, ఏంటి? పండక్కి ఇంటికి రమ్మన్నాను, ఎందుకు రాలేదు? నేను రాలేదంటే మీ పండగలేం ఆగవు కదా. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నువ్వు వస్తే బాగుంటుందనేగా రమ్మన్నాను. సరే గాని ప్రశాంత్కి సంబంధం కుదిరిందని చెప్పాను కదా, వాళ్ళు భోజనానికి రండంటే వెళ్ళొస్తున్నాం. హ్యాపీ కదా? నేను లేకపోయినా మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి నాకు ఫోన్ చేసి ఉంటారు, అంతేగా? ఎప్పుడు మాట్లాడినా ఇంతేనా? ఇంటికి రమ్మంటే రావు, ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడవు. ఎందుకు ఇలాగా? సరే, మేం పిలిస్తే రాకపోవడం, ఫోన్ చేసినా మాట్లాడకపోవడం ఎప్పుడు ఉండేదే కదా. నువ్వు రాలేదని మేము అలా చూస్తూ ఉండలేం కదా, అందుకే మేమే నీ దగ్గరకు వస్తున్నాం. నీకిష్టమని రవ్వ లడ్డూలు చేశాను, అవి ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే నిన్ను చూసినట్టుంటుందని వస్తున్నాం. మీరేం రావాల్సిన అవసరం లేదు, నా కోసం ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు అనే మాటేగా, అలా అని నీకోసం మేము రాకుండా ఉండగలమా? అందుకే మేము వస్తున్నాం. ఇప్పుడు ఎందుకమ్మా అక్కడికి? మనల్ని రావద్దంటున్నా మనం వెళ్లాల్సిన కర్మ మనకేంటి? రే, నీకు రావటం ఇష్టం లేకపోతే నువ్వు ఇంటి దగ్గర దిగిపో, నేను ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్తాను. డ్రైవర్, ఇంటికి పోని. సార్, హే, నువ్వా ఈ టైంలో వచ్చావేంటి? పండగ కదా, మీకోసం మీకు నచ్చిన స్వీట్స్ తీసుకొచ్చాను. రామలక్ష్మి, ఎవరైనా చూస్తే బాగుండదు. మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాక ఒకరి గురించి ఆలోచించడం మానేశాను. రామలక్ష్మి, నేను చెప్పేది విను. మీరు నా గురించి ఎక్కువ ఆలోచించడం మానేయండి సార్. ఏం ఆలోచించాను? నేను రావటం ఎవరైనా చూస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, నా గురించి ఏం మాట్లాడుకుంటారోనని ఇవన్నీ ఆలోచించే కదా నేను రావడం. మీకు ఇష్టమైనా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు. సర్లేండి, ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా? ఏం తింటారులే, ఒంటరిగా ఉంటున్నారు కదా, తిందాంలే అనుకుంటారు. తీరా తినే టైంకి ఇప్పుడేం చేసుకుంటాం, రేపు తిందాంలే అని పడుకుంటారు. అంతే కదా? అలా నీకెవరు చెప్పారు? నాకు తెలుసు సార్. పండగ పూట నా చేత్తో మీకు స్వీట్స్ తినిపించాలని నేను మీకు తీసుకొచ్చాను. కూర్చోండి సార్, కూర్చోండి. చూడండి సార్, ఇది మా అమ్మ చేసింది.
ఇది మా పిండి చేసింది, ఇది మా అత్తయ్య చేసింది, ఇది సరే ఇవి నేను తింటాను కానీ ఎవరు రాకముందు నువ్వు వెళ్ళిపో. ఎవరు వస్తారు సార్? ఇంత ప్రేమగా తీసుకొస్తే వెళ్ళమంటున్నారేంటి? మీరు భయపడకండి సార్. ప్రేమించే వాళ్ళకి భయం ఉండకూడదు. ముందు మీకోసం నేను ప్రత్యేకంగా చేసిన ఈ లడ్డు తినండి. సరే నేను తింటానులే. మీరు తినడం కాదు, నా చేతులతో నేనే స్వయంగా తినిపిస్తాను. ఎలా ఉంది? తీయగా ఉందా? స్వీట్ టీగానే ఉంటుంది కదా. నా ప్రేమ అంత తీయగా ఉందా? మీకు అసలు ప్రేమించడం తెలియట్లేదు సార్. మీకోసం నేను ఇంత ప్రేమగా తీసుకొస్తే ఇలాగైనా మీరుండేది? ఇంకెలా ఉండాలి? నేను తినిపిస్తే తినడమేనా? మీరు కూడా నాకు ప్రేమగా తినిపించాలి కదా సార్. ప్రేమగా కబుర్లు చెప్పాలి కదా. ఏంటో సార్, ఒంటరిగా ఉండి ఉండి మాట్లాడడమే మర్చిపోయారు. అవును సార్, మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. మీ వాళ్ళెవరు? ఎక్కడుంటారు? ఎప్పుడు మీకోసం ఎవరు రారేంటి సార్? నాకెవరూ లేరు. ఎవరు లేరంటే అసలే లేరా? ఉన్నా లేనట్టే. ఏమైంది సార్? ఏమైనా గొడవలా? వాళ్ళ గురించి నేను ఆలోచించను, వాళ్ళ గురించి మాట్లాడను. వాళ్ళ గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. సర్లేండి, నేనుండగా మీకు ఎవరున్నా లేకపోయినా ఏంటి సార్, మనం మన గురించి మాట్లాడదాం. ముందు మీరు స్వీట్స్ తినండి. సార్ సార్ అవునండి. సార్ సార్ తాగండి. ఇప్పుడు ఓకేనా? సార్ నేను చేసిన లడ్డు సార్, ఇది మా అమ్మ చేసింది, తినండి. ఏంటమ్మా, చేయమంటే ఇంకా తగ్గలేదా? కాదు, గుండె మంట తగ్గడం లేదు పిన్ని. ఎంత కష్టపడినా బావ విషయంలో కష్టం తప్ప ఫలితం కనిపించడం లేదు. ఏం చేస్తాం చెప్పు, మనం ఆద్యని ఏం చెయ్యాలనుకున్నా అంతా రివర్స్ అవుతుంది. అలా అని చూస్తూ ఊరుకోమంటావా? మనం చేయగలిగింది ఏముంది చారు? పిన్ని, నిన్నటి గురించి ఆలోచిస్తూ ఉంటే రేపనేది ఎప్పటికీ మనదవ్వదు. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ప్రతిసారి ఆద్యని ఏదో చేయాలని చూస్తున్నావు, కానీ మనమే దెబ్బతింటున్నాం కదా. నాకు కావాల్సింది శ్రీను బావ అయినప్పుడు అసలు ఆద్యతో పనేంటి? అంటే ఈసారి ఆద్యని ఏం చేయాలనుకోవట్లేదు. నాకు కావలసిన శ్రీను బావతోనే ప్లాన్ చేస్తాను. సీనుతోనా? ఏం చేస్తావు? బావని నాతో ఇంటికి పంపించండి. నీతో ఇంటికా? సేను రావద్దు? రావాలనుకున్నా జానకక్క పంపించొద్దు? నేను పంపించమంటే పంపించదు, అందుకే నువ్వే పంపించమనాలి. నేను చెప్తే మాత్రం వింటాడా? చారు ఇంటికి వెళ్తానంటుంది, ఒంటరిగా ఆడపిల్లని ఎలా పంపిస్తావు?
వెళ్ళి వదిలిపెట్టిరా అని చెప్పు పిన్ని. పెద్దరికంగా శ్రీనుబావని నాతో పంపించినట్టుంటుంది. ఇప్పుడు సీను నీతో రావడం వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు? పిన్ని, నా ప్లాన్స్ నాకున్నాయి. ఇది నా ప్లాన్. హా? ఏ ఇబ్బంది రాదు కదా? నాకు బావ కావాలనుకున్నప్పుడు నా కోసం నేను ఈ మాత్రం ధైర్యం చేయకపోతే ఎలా? నువ్వు చెప్పేది బానే ఉందే. ఆ, సరే పద, ఏదో ఒకటి చేసి సీను నీతో పంపిస్తాను. ఆ, రా. ఏంటి నా కోసం చూస్తున్నారా? అవును వదినా, మా చారు ఇంటికి వెళ్తానంటుంది. ఇప్పుడా? అవునత్తయ్య, నేను ఇంటికి వెళ్ళాలి. హ్మ్. ఇదే నా కోడలు అయ్యుంటే నిన్ను ఇంటికి పోనిచ్చేదాన్నా? అసలు నువ్వు పోతాను అనేదానివా? ఏదైనా రాత కదత్తయ్య, ఎప్పుడు ఏది జరగాలో అలాగే జరుగుతుంది. అంతేలే చారు, ఒంటికి దెబ్బ తగిలితే మందులు రాస్తాం, జీవితంలో దెబ్బలు తగిలితే వేదాంతం రాస్తాం. ఇప్పుడు నీ పరిస్థితి అదే. ఆ, అదే వదినా, ఈ టైంలో ఒంటరిగా పంపిస్తే ఏం బాగుంటుంది? అలా ఎలా పంపిస్తాం? ఏదో ఒకటి చేసి నా కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు చారు వాడి భార్య కదా, వాడే తీసుకెళ్లి వదిలిపెట్టొస్తాడు. సీను, సీను, సీను. ఏంటమ్మా? చారు ఇంటికి వెళ్తానంటుంది, తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలిపెట్టిదా. నేనెలా వెళ్తానమ్మా? వెళ్తే తప్పే ఉందిరా. మన కోసం వచ్చిన ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తాం? పద్మా, ఏంటి? ఏం లేదు వదినా, చారు వెళ్తానంటుంటే సీనుని వదిలిపెట్టి రమ్మంటున్నాను. సీనయ్యనా? సీనయ్య ఎందుకు? శివరాముని గాని అన్నయ్యని గాని పంపించచ్చు కదా. మీ అన్నయ్య ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటాడు వదినా? మన ఇల్లు వెతుక్కుంటూ ముందు వీధిలోనో వెనక వీధిలోనో తిరుగుతుంటాడు. పార్వతి, శివయ్య లేడా? బాగా అలసటగా ఉందని పడుకున్నారక్క. లేపమంటే లేపుతాను. వద్దులే, వద్దు. పర్లేదులే, వదిలేయండి, నేను వెళ్తాను. అయ్యో, పిన్ని. ఎలా వెళ్తావే? ఊరంతా టపాసులు కాలుస్తున్నారు, తోడు లేకుండా ఎలా వెళ్తావు? అయినా మేమైనా ఎలా పంపిస్తాం? సరే సీనయ్య, వెళ్ళి చారుని ఇంటి దగ్గర వదిలేసిరా. ఏరా, మీ అత్తయ్యే చెప్తుంది కదా, వెళ్ళి వదిలిపెట్టిరా. పద వెళ్దాం. వెళ్ళొస్తాను అత్తయ్య. పిన్ని వెళ్ళొస్తాను. జాగ్రత్త. పెద్దమ్మ, వెళ్ళొస్తాను. పెద్దమ్మ, శ్రీను చారు ఎక్కడికి వెళ్తున్నారు? చారు ఇంటికి వెళ్తానంటే తోడుగా సీను వదిలిపెట్టి రావటానికి వెళ్తున్నాడమ్మా. వచ్చేస్తాళ్లే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? శౌర్య, రావద్దన్నాను కదా. నువ్వు అన్నావని రాకుండా ఉండలేను కదరా. నన్ను ఇలా కూడా ఉండనివరా? వద్దనుకోవటం నీ తప్పు కాదు, కావాలనుకోవటం మా తప్పు కాదు. సరే, చూడాలనుకున్నారు, చూశారు కదా, ఇంకా బయలుదేరండి. రే, ఎదురు పడినప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నావేంట్రా?
ఇన్ని రకాల స్వీట్లు ఎవరు తెచ్చారు? మీరు తీసుకురాకపోతే ఎవరు తీసుకురారా? నీ కోసం నీకిష్టమైన రవ్వ లడ్డు తెస్తున్నానని చెప్పాను కదా. ఇష్టాలన్నిటికీ దూరంగానే ఉంటున్నానుగా. దూరంగా ఉండాలని నువ్వనుకుంటున్నావు, మేమనుకోవట్లేదు. నీ గురించి ఆలోచిస్తున్నాం, నిన్ను కలవాలని చూస్తున్నాం. నువ్వు మాకు దూరమై మమ్మల్ని దూరం పెడుతున్నావురా. గతాన్ని తలుచుకుంటే గాయాలే తగిలేటప్పుడు ఆ గతాన్ని తలుచుకోకపోవడమే మంచిది కదమ్మా. నీలా మేము ఉండలేం కదరా. ఎవరో కానీ ఇన్ని రకాలు తీసుకొచ్చారంటే చాలా ప్రేమతో తెచ్చినట్టున్నారు. ఎవరు తెచ్చారు శౌర్య? ఫ్రెండ్. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? నీకు తెలియని వాళ్ళ గురించి నేను చెప్పినా ప్రయోజనం లేదు కదా. ఇంత అభిమానించే ఫ్రెండ్ ఎవరా అని. ప్రపంచం చాలా పెద్దదమ్మా. కొందరు లేరంటే అందరూ లేనట్టు కాదు. నువ్వు మారవురా. ఏంట్రా ఇది? అచ్చం మన ప్రశాంత్ కాబోయే భార్య వాళ్ళ ఇంట్లో స్వీట్లలాగే ఉన్నాయి. ఏమో, నాకేం తెలుసు. అచ్చం ఆ స్వీట్లు తిన్నట్టే ఉందిరా. వాళ్ళు చాలా మంచోళ్ళరా, ఎంతో పద్ధతి కల కుటుంబం. అలాంటి వాళ్లకు నిన్ను పరిచయం చేయాలనుంది. అవసరం లేదు, నన్నెవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరిచయం చేయాలని నాకున్నా పరిచయం చేయలేని పరిస్థితి నాది. ఆ కుటుంబం పరువు ప్రతిష్టలకి ప్రాణం పెడుతుంది. అలాంటి వాళ్లకు నిన్ను పరిచయం చేయాలనుంది. రామలక్ష్మి, ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా? రామా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇప్పుడే బయట నుంచి వస్తుంది. రామా, ఇప్పుడు బయట నుండి రావడం ఏంటి? చెప్పు రామలక్ష్మి, ఎక్కడి నుంచి వస్తున్నావు? చేతిలో ఆ క్యారేజ్ ఏంటి? అడుగుతుంటే సమాధానం చెప్పవే.
ఎక్కడికి వెళ్ళావు? ఈ టైం దాకా ఎక్కడున్నావు? ఆ చేతిలో క్యారేజ్ ఏంటి?